రైట్. ఇంకా వైఎస్ జగన్ మాజీ సీఎం జాతకం విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు మళ్ళీ సీఎం అవుతారు అని చెప్పేసని. యావత్ వైసీపీ పార్టీ ప్రజలంతా కూడా చాలా ఎదురుగా చూస్తున్నటువంటి అంశం అది. ఏం చెప్తారు దాని ఇప్పుడు ఈయనకి ఆరుద్ర నక్షత్రం మిథున రాశి లగ్నం కన్యా లగ్నం బాగానే ఉందమ్మా. బుధుడు యొక్క మహారదశ జరుగుతోంది. ఈ బుధ మహారదశలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే రవి భుక్తి వెళ్ళిపోతాను, ఇంకా వెళ్ళిపోయి చంద్రభుక్తి వస్తుంది ఈ సంవత్సరం అంతా. చంద్రుడు ఉంటాడు అనమాట, బుధుడు చంద్రుడు ఉంటాడు. కొంచెం కోపం తగ్గించుకొని ఉంటారు. కొంచెం న్యూట్రల్గా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇంకోటి గురు బలం కూడా, గురుడు మిథునంలో నుండి కర్కాటకంలో ప్రవేశిస్తున్నాడు. అది చిన్న పిస్సర్ ఫేవర్ జరుగుతుంది, కానీ ఈ ఫేవర్ ఎలా ఉంటుందంటే ఏదో ఒక్కసారి లైట్ వెలిగినట్టు వెలుగుతున్నది. ఏదో తప్పులు పట్టుకుని దాన్ని ఫోకస్ చేసి ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ బుధుడు అనే గ్రహం, అసలు బేసిక్గా బుధుడు అనే గ్రహం లగ్నాధిపతి, ఈ లగ్నానికి అధిపతి ఆయన. మరి అటువంటి లగ్నాధిపతి ఏంటంటే నీచస్థితి పొంది ఉన్నాడు. అంటే మూడో ఇంట్లో వృశ్చిక రాశిలో కలిసి ఉన్నాడు అనమాట, శుక్రుడితో కలిసి ఉన్నాడు. సో మూడో ఇంట్లో ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నాడో, ఈ యొక్క కుజుడు ఇంట్లో కూర్చోవడం వల్ల దానికి ఉన్న బలం తగ్గిపోతుంది. కుజుడు అగ్నితత్వం గల గ్రహం అంట, బుధుడు చాలా మెత్తనైన గ్రహం. సో ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడో, ఈ బుధ మహాదశ వచ్చిన తర్వాత అదేదో రాకముందైన ఎలక్షన్స్లో ఆయన టేకాఫ్ అయ్యారు. తర్వాత వచ్చిన తర్వాత పెద్ద చెప్పుకోదగ్గ నేమ్ ఫేమ్ అంటే ఆయన రకంగా స్ట్రాంగ్ అయ్యాడు. ఇక్కడ ఏంటవుతుందంటే కొన్ని నిర్ణయాలు, కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉంటాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఈ చంద్రుడు అన్నవాడు అంత పెద్ద చెప్పుకోదగ్గ బలాన్ని ఇవ్వడు. మళ్ళీ కుజుడు రావాలి. కుజుడు నుంచి చూద్దాం, 2027 అక్టోబర్ తర్వాత ఆయన కొంత బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా బుధ మహాదశ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వచ్చేసాను అంటే, ఇంకా ఫస్ట్ 8 years అయిపోయి నెక్స్ట్ 8 years అంటాం కాబట్టి 17 సంవత్సరాలు మొత్తం సగం ఆఫ్ అయితే అయిపోతుంది. ఇంకా బలం తక్కువగానే ఉంటుంది కాబట్టి ఉంటారని. పదవిలో రావడం అనేది కష్టం. సీఎం పోస్ట్ కానీ చాలా ఆలోచించుకునే విషయం. ఈ సంవత్సరం మాత్రం న్యూట్రల్గా ఉంటుంది. ఇంకా ఎలక్షన్స్, సీఎం ఇవన్నీ చాలా దూరం కాబట్టి సంవత్సరం 1-2 ఇష్యూస్లో ఆయన రేస్ చేసి ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు. బట్ అంత హైప్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉండదు.